నిషేధిత భూముల జాబితా విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు చేసిన చిన్న పొరపాటు హైదరాబాద్ జిల్లా పరిధిలో గందరగోళానికి దారితీసింది. గత ఏడాది డిసెంబర్లో తుది జాబితా రూపొందించే క్రమంలో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి తీసుకున్న జాబితా ఆధారంగా రెవెన్యూ అధికారులు సొంత ప్రయోగాలు చేయడంతో సమస్య మొదలైంది. హైదరాబాద్ జిల్లాలో 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ప్రైవేటు ఆస్తులు పెద్ద సంఖ్యలో 22A పరిధిలోకి వచ్చాయి. ఇందులో సీఎం రేవంత్ నివాసంతో పాటు మంత్రులు, పలువురు ప్రముఖుల నివాసాలు ఉండడం సంచలనంగా మారింది. తప్పును గుర్తించిన రెవెన్యూ అధికారులు సీఎం నివాసంతో పాటు పలు ప్రైవేట్ ఆస్తులను 22A జాబితా నుంచి తొలగించారు. హైదరాబాద్ జిల్లాలో జరిగిన పొరపాటును సరిదిద్దేందుకు కలెక్టర్ 2 వారాల సమయం కావాలని మంత్రి పొంగులేటిని అడిగారు. సుమారు 40,000 ఎకరాల్లో ఈ పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా పొరపాట్లను సరిదిద్దుతున్నారు. ఇప్పటికే 12,000 ఎకరాలకు సంబంధించిన 22A పై స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన భూములకు సంబంధించి ఈ 2 వారాల్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను పోర్టల్లో లాక్ చేస్తారని అధికారులు తెలిపారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం అధికారులకు సవాల్గా మారింది. నిజమైన అనుభవదారును గుర్తించి క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేసేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెల్ల కాగితాలపై ఒప్పందాలు చేసుకున్న నిజమైన రైతుల హక్కులను కాపాడేందుకు సమగ్ర సర్వేనే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసిన రెవెన్యూ యంత్రాంగం హక్కుదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించింది. అయితే చాలా చోట్ల దరఖాస్తుదారులు ఇచ్చిన వివరాల్లో విస్తీర్ణం, సర్వే నంబర్ కలవడం లేదు. మరికొన్ని చోట్ల ఏకంగా ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ లెక్క తేల్చేందుకు సమగ్ర సర్వే ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై 1-2 రోజుల్లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సీసీఎల్ఏ డిఎస్ లోకేష్ కుమార్ సిద్దమయ్యారు. 76 మండలాల్లో రీ సర్వేకు రెవెన్యూ శాఖ సిద్దమైంది.